మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఐశ్వర్య అనే మైనర్ బాలిక సంఘటన అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే తన హత్య ఇప్పుడు చాలా వైరల్‌గా అయితే మారింది. సో, అసలు ఎలా జరిగింది ఏంటి అనేదైతే మనం చూసుకున్నట్లయితే గనక ఉప్పుగూడకి చెందిన ఒక వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి సో, అతనితో లవ్‌లో పడి దాని తర్వాత అతను ఏమన్నారంటే, "నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను. నిన్ను చాలా ఇష్టపడుతున్నాను" అని చెప్పేసి తననైతే మోసం చేయడం జరిగింది. దాని తర్వాత ఆ మాటలు నమ్మి ఐశ్వర్య అనే వ్యక్తి అయితే తన దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. ఉప్పుగూడకు చెందిన ఎవరైతే చింటూ అనే వ్యక్తి ఉన్నాడో సో, అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను కొంచెము లైంగికంగా వేధింపులకు గురైనవ్వడం గాని ఇలా చేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకో అని చెప్పడం అయితే జరిగింది. ఆ అమ్మాయి ఎవరైతే మైనర్ ఐశ్వర్య అనే వ్యక్తి ఉన్నారో సో, తను నన్ను పెళ్లి చేసుకో అని చెప్పడంతోనే తను అయితే ఓకే పర్లేదని చెప్పేసి పెళ్లి కూడా చేసుకున్నట్టు నటించడం అయితే జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులకి ఎవరైతే తన తల్లిదండ్రులు ఉన్నారో సో, తన తల్లిదండ్రులతో ఐశ్వర్య తల్లిదండ్రులతో కూడా మంచిగానే మాట్లాడిపియడము. దాని తర్వాత కొన్ని రోజులకి తన సిమ్ ఇరిసేసి దాని తర్వాత తన ఫోన్ కూడా పగలగొట్టేసి ఎవరైతే ఈ చింటూ అనే వ్యక్తి ఉన్నాడో ఎప్పుడైతే తన తల్లిదండ్రులతో మాట్లాడాలనుకుంటే తను బయట ఉన్నప్పుడు కాన్ఫరెన్స్ కాల్‌లో గానివ్వండి, లేదంటే తన నంబర్ నుంచి మాట్లాడించడం గానివ్వండి, మాట్లాడించడం అయితే జరిగింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అయితే అసలు అతనికి కాల్ చేస్తే ఎలాంటి రెస్పాండ్ లేదు. ఆ అమ్మాయితోని ఎలాంటి మాట్లాడించడం లేదు. గత 20 రోజుల నుంచి అయితే ఇలా జరుగుతూ ఉంది. అయితే ఆళ్ళమ్మ వాళ్ళ ఎవరైతే ఇప్పుడు ఐశ్వర్య వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఆ తల్లిదండ్రులకైతే కొంచెం అనుమానం వచ్చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అయితే ఈ కంప్లెయింట్ ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత మియాపూర్ పోలీస్ వాళ్ళైతే ఈళ్ళు అదుపులోకి తీసుకొని చింటూ అనే వ్యక్తితో పాటు ఇంకా చింటూ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా ఇక్కడ ఏదైతే మనకిక్కడ తుక్కుగూడలో ఉన్న కంపెనీ ప్లాస్టిక్ కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అదే ఏరియాలో ఉన్నాము. సో, ఇక్కడ ఓవరాల్‌గా మనం చూసుకుంటే గనక తుక్కుగూడలో టోటల్ ప్లాస్టిక్ కంపెనీలే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ పరిధిలో అయితే మృతదేహాన్నయితే అంటే ఉప్పుగూడలో చంపి ఇక్కడ తుక్కుగూడలో అయితే పడేసామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. అయితే మృతదేహాన్ని చంపిన తర్వాత ఇప్పుడు వారం రోజుల పాటు ఇదే ఏరియాలో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. సో, ఈ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే గనక ఎప్పుడైతే మృతదేహం దొరికిందో అంటే డెడ్ బాడీ దొరికిందో అలాంటి సమయంలో మనం చూసుకున్నట్లయితే మొత్తం కుళ్ళిపోయి అంటే డీహైడ్రేషన్ అయిపోయి జస్ట్ ఓన్లీ మనకి కేవలం ఆ బోన్స్ ఇంకేదైతే కొంచెం స్కిన్ ఉంటుందో అదే దొరికిందన్నమాట. అది దొరికిన దాని తర్వాత ఏదైతే మనకి ఇక్కడ తుక్కుగూడ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంక్వైరీ చేసి సో, ఇక్కడ మన మియాపూర్ పోలీసు వాళ్ళు ఇక్కడికి గాంధీ హాస్పిటల్‌కి అయితే డెడ్ బాడీని అయితే తరలించడం అయితే జరిగింది. అదే విధంగా అంటే డెడ్ బాడీని అక్కడ ఎంక్వైరీ చేసి పోస్ట్‌మార్టం చేసిన తర్వాత ఇంకా రిపోర్ట్స్ అయితే రానున్నాయి. ప్రస్తుతం మనం తుక్కుగూడలో ఉన్న ఏరియాలో అయితే ఉన్నాము. ఇక్కడ తుక్కుగూడలో టోటల్ ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే గనక అన్ని ప్లాస్టిక్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీలే ఇక్కడ కంపెనీలే మనకైతే ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఎన్నో కొన్ని 20, 30 కంపెనీలు సీరియల్‌గా అయితే ఇక్కడ ఉన్నాయి. సో, ఇక్కడ ఇదే ఏరియాలో అయితే వాళ్ళైతే ఆ బాడీని అయితే పడేయడం జరిగింది. దాని తర్వాత వారం రోజుల పాటు అలాగే కుళ్ళిపోతూ ఆ బాడీ అయితే ఉంది. దాని తర్వాత ఎప్పుడైతే ఐశ్వర్య అనే అమ్మాయి మైనర్ బాలిక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి అయితే అనుమానం అయితే రావడం జరిగింది. అంటే అసలు నా కూతురికి ఏమైంది? నా కూతురు అసలు ఉందా? లేదా? అని చెప్పేసి అక్కడ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఒక అబ్బాయి అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిపోయి అంటే ఇన్ని డేస్ ఫ్రెండ్స్‌తోని నేను కలవడానికి వెళ్తున్నా అని చెప్పి ఎళ్లి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అబ్బాయి కూడా మా ఇంట్లో ఒప్పుకోలేరు. అందుకే మేము ఇలా పెళ్లి చేసుకున్నాము. మిమ్మల్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు. మేము హ్యాపీగానే ఉన్నామని చెప్పేసి మాట్లాడడం జరిగిందంటూ ఆళ్ళ తల్లిదండ్రులు అయితే మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత నార్మల్‌గా అప్పుడప్పుడు కాల్ చేపించడం జరిగింది. సరే అమ్మ అయిందేదో అయిపోయింది. ఈ దీవాళికైనా మా ఇంటికి రాండి అని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తే ఓకే ఆంటీ నేను తీసుకొస్తానని చెప్పేసి అతను కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే చింటూ అనే వ్యక్తి ఉంటారో నేను కూడా ఇప్పుడు అమ్మాయిని తీసుకొనే వస్తా అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఈ ఈ గత ఈ వారం రోజుల్లోనే అసలు ఏం జరిగింది? మరి అప్పుడు తీసుకొస్తా అని చెప్పి అదే తెల్లారే మళ్ళీ తననైతే చంపేసి అంటే తనని మర్డర్ చేసేసి ఎక్కడో ఇట్లా ఈ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే పడేయడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది అని ఎంక్వైరీ చేస్తే గనక తనేమంటున్నాడు అనంటే నాతోనే కాకుండా తను ఇంకో వేరే వాళ్ళతో కూడా సంబంధం
పెట్టుకుందన్నట్లు అతను మాట్లాడుతున్నాడు. కానీ ఇది ఎంతవరకు నిజానిజాలేంటి అనేది ఇంకా ఎంక్వైరీలో అయితే తెలియనుంది. సో, అతనికి కూడా శిక్ష పడాలని జెప్పేసి ఎవరైతే ఐశ్వర్య తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు గూడా కోరుతున్నారు. సో, ప్రస్తుతం మనం ఇక్కడ తుక్కుగూడలో అయితే ఈ ఏరియాలో కూడా చూడొచ్చు. పరిసర ప్రాంతాల్లో గూడా మొత్తం ఓవరాల్‌గా మనం ఎక్కడ జూసుకున్నా గానీ ప్లాస్టిక్ కంపెనీలే ఉన్నాయి. సో, ఇక్కడే మృతదేహాన్నయితే పడేసినట్లయితే మనకైతే తెలుస్తుంది. సో, చూస్తున్నాం గదా! అంటే ఇలాంటివి గూడా జరగొద్దు అని జెప్పేసయితే చాలామంది పోరాడుతున్నారు. అదే విధంగా ఇంకొక అమ్మాయికి ఇలాంటిది జరగొద్దు అని జెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు గూడా డిమాండ్ జేస్తా ఉన్నారు. అతనికి గూడా శిక్ష పడాలని జెప్పి వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ జేస్తున్నారు.